హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరో కోణం. నేను మీ ప్రసాద్. గుడివాడలో వైసీపీదే హవా, కూటమికి అవమానం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ గుడివాడ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అని ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో దానిపైన, అట్లాగే గుడివాడ మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అయినటువంటి కొడాలి నాని, ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి వెనిగండ్ల రాము, వీరిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాలలో గుడివాడ నియోజకవర్గం చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, ఆ నియోజకవర్గం అప్పటి వరకు కూడా కొడాలి నాని గారి చేతిలో ఉంది, ఆయనకి అడ్డాగా ఉంది. పైగా అది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారి సొంత నియోజకవర్గం. మరి అటువంటి నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఎంత దురదృష్టకరమో ఆలోచించండి. ప్రధానంగా గుడివాడ నియోజకవర్గానికి ఎందుకు అంత ప్రత్యేకత అంటే, మొన్న ఎన్నికలకు మినహాయిస్తే 2024 ఎన్నికలకు ముందు 4 ఎన్నికల్లో వరుసగా గెలిచిన వ్యక్తి కొడాలి నాని గారే. అఫ్కోర్స్ 2 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున, ఆ తర్వాత 2 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలుపొందారు. ఇక్కడ 2019లో జరిగింది విచిత్రం ఏంటి అంటే, కొడాలి నాని ఉన్న పార్టీయే అధికారంలో ఉండటం, ఆయన గెలుపొందటం, ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉండడం జరిగింది ఆ ఒక్కసారే. సో ఆయనకి మంత్రి పదవి కేటాయించింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ మంత్రి పదవి కేటాయించిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన ఎలా విరుచుకుపడ్డారు, ఆ మాట్లాడిన భాషా పదజాలం ఎలాగుంది అంటే, తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలందరూ కూడా ఉడికిపోయారన్నమాట. అంత ఆగ్రహంతో కొడాలి నాని గారి పైన ఉన్నారు. చివరికి వనభోజనాలు జరిగే దగ్గర కూడా కొడాలి నాని గారి గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. సో ఇదంతా ఒక ఎత్తు. మరి అటువంటి గుడివాడ నియోజకవర్గంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ప్రస్తుత ఎమ్మెల్యేగా గెలుపొందిన వెనిగండ్ల రాము, ఆయన ఒక ఎన్ఆర్ఐ. అక్కడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నమనేని వెంకటేశ్వరరావు వాళ్ళని కాదని వెనిగండ్ల రాము గారికి టికెట్ కేటాయించింది చంద్రబాబు నాయుడు గారు. ఆఫ్కోర్స్ వాళ్ళనందరినీ కూడా సంయమనం చేసి, కాదు ఈసారికి వెనిగండ్ల రాము గారికి ఇద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే మిగతా నాయకులందరినీ కూడా కన్విన్స్ చేసి ఎట్టకేలకు ఆయనకి టికెట్ ఇచ్చారు. మొత్తానికి కొడాలి నాని గారిని అక్కడ ఓటమి చెందించేలాగా చూశారు. బాగుంది. సో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడ ఈ విషయంలోనే చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉన్నారు. ఆ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొడాలి నాని గారి పైన ఏ రకంగా వాళ్ళు మాట్లాడారు అదంతా కూడా వాళ్ళ ఆగ్రహాన్ని చూసాం. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఆ గుడివాడ నియోజకవర్గంలో ఎట్లాగుంది అంటే, అసలు వెనిగండ్ల రామోదేమీ లేదు, ఆయన అనుచరులదే హవా. ఎవరైతే కామేపల్లి తులసిబాబు అని చెప్పేసి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసులో ఉన్నారు చూసారా, ఆయనకు సంబంధించినది. ఆయన గుడివాడ నియోజకవర్గంలో ఏ రకంగా ఎదిగారు, ఎన్ని అరాచకాలు చేశారన్నది ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా ఏంటి అంటే, ఆయన గత ప్రభుత్వ హయాంలో మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ గారికి మరి దగ్గర బంధువో అనుచరుడో ఏమో తెలియదు, కానీ అప్పుడు రఘురామకృష్ణరాజు గారి గుండెలపైన కూర్చొని ఆయన కొట్టింది కూడా ఆయన అని చెప్పేసి రఘురామరాజు గారు చెప్పారు. మరి అయితే ఆ కేసుకు సంబంధించి విచారణకు రావాలి అని చెప్పేసి ఒంగోలు ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చినప్పుడు ఆయన ఏ విధంగా అక్కడికి వెళ్ళారు ఇవన్నీ కూడా మన వీడియోస్లో మాట్లాడుకున్నాం. అయితే ఈ కామేపల్లి తులసిబాబుకి వెనిగండ్ల రాముకి ఎక్కడ లింకు కుదిరిందో తెలియదు, కానీ ఎన్నికలకు ముందే ఆయన గుడివాడకు వచ్చేసి అక్కడ తిష్ట వేశారట. వేసి అప్పటి నుంచి ఆయన అనుచరవర్గంగా తిరుగుతూ సరే ఎన్నికల్లో వెనిగండ్ల రాము గారు కోసం ఏదో ప్రయత్నాలు చేశారు, మొత్తానికి విజయం సాధించారు. సాధించినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే కూటమి పదే పదే ప్రజలకి ఏమైనా సంకేతం ఇస్తుంది, సొంత పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే శృతిమించి ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూటమి మొత్తం కూడా అభిప్రాయపడుతుంది. అది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పలు సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. మరి గుడివాడ ఎందుకని దానికి అతీతం? ఈ తులసిబాబు అనే వ్యక్తి ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ కేడర్లో ఉండి పోరాడిన వ్యక్తి, గత ప్రభుత్వ హయాంలో ఆ ఒత్తిడులు తట్టుకొని కేసులు తట్టుకొని ఉన్న వ్యక్తి కాదే. ఆయన ఎక్కడో ఒంగోలుకు చెందిన వ్యక్తట. అక్కడ నుంచి గుడివాడకు వచ్చి ఈ గుడివాడలో వెనిగండ్ల రాము గారు ఎన్నికల సమయంలో ఆయనతో పాటు ఉండి, దాని తర్వాత రాము గారు ఎమ్మెల్యే అవగానే ఇక ఆయన అక్కడ తిష్ట వేసేసి రాజేంద్ర నగర్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఆయన టీం కొంతమందిని తీసుకొచ్చి అక్కడే రెంట్కు ఉండటం, అట్లాగే ఒక కార్యాలయం కూడా ఓపెన్ చేయటం. ఆ కార్యాలయం ఓపెన్ చేసి అక్కడ
సెటిల్మెంట్లు దందాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారట. ఒక ప్రముఖ దినపత్రికలో కూడా ఆ యొక్క వార్తలన్నీ వచ్చినాయి. సో ఏంటి ప్రక్క నియోజకవర్గానికి సంబంధించిన ఇసుక లారీలు వస్తున్నా ఆ లారీలకు సంబంధించి వీళ్ళకి ట్యాక్సులు కట్టాలి అని చెప్పేసి, మామూలు కావాలి అని చెప్పేసి వాళ్ళని బెదిరించడం, ఇంకా మాట వినకపోతే పోలీసులను పంపించడం, పోలీసుల ద్వారా ఆ లారీలు సీజ్ చేయించడం, ఇట్లాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయట. అట్లాగే రేషన్ బియ్యం గురించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనందరికీ తెలుసు. ఆ రేషన్ బియ్యానికి సంబంధించిన దాంట్లో కూడా కమిషన్స్ అట. ఇవి కాకుండా బెల్ట్ షాపులు, బదిలీలు, పోలీస్ స్టేషన్లో ఏదైనా సరే రికమెండ్ చేయటాలు, ఎవరికైనా కేసులకు సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా తనదే హవా అట. మరి అప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ద్వితీయ శ్రేణి నాయకులు, క్యాడరు వాళ్ళందరూ ఏమైపోతారు? ఇప్పటివరకు కూడా వాళ్ళు పోరాడి కేసులకు తట్టుకొని నిలబడి ఈ విధంగా ఉంటే, ఇవాళ ఎక్కడి నుంచో తులసిబాబు అనే వ్యక్తి వచ్చేసి ఒక షాడో ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయంటే, మరి అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడరు ఇంకా ఎంత ఆగ్రహంతో రగిలిపోతూ ఉంటారు. సో ఇప్పుడు నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. పైగా వెన్నుగండ్ల రాము అనగానే ఆయన చాలా సాఫ్ట్ క్యాండిడేటు, మంచి వ్యక్తి, మంచి మాటకారి కూడా. అటువంటి వ్యక్తి ఇట్లాంటి వాటిని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. బాపట్ల జిల్లా పంగలూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన తులసిబాబు, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా వైసీపీకి విపరీతమైన హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంట. ఆయన తండ్రి కూడా ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. మరి అటువంటి తరుణంలో ఇప్పుడు ఈ తులసిబాబు గుడివాడ నియోజకవర్గానికి వచ్చి కూటమి ప్రభుత్వం తరపున ఆయన పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తున్నారు అని అంటే, దీనిని బట్టి అధికారం ఎటు ప్రక్కన ఉంటే ఆ ప్రక్కన ఉండేసి ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనే అభిప్రాయం తెలియట్లేదంటారా? మరి అటువంటప్పుడు అక్కడ ఉన్న టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటి వరకు పోరాడిన వారి భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అది ఎవరైనా ఆలోచించండి ఒకసారి. ఇదే తులసిబాబు మరి గత ప్రభుత్వ హయాంలో వీలైనంత వరకు పివి సునీల్ కుమార్ ఆయన ఇంట్లోనో ఆయన దగ్గరగానో ఉండడం చేసేవాళ్ళట. సో దాదాపుగా ఆ టీం అంతా కూడా మరి ఆయనకు దగ్గరగా ఉండి ఆ రకంగా పనిచేసినప్పుడు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎలా పెట్టుకుంటారు? ఇప్పుడు మీరు గమనిస్తే వైసీపీ హయాంలో అప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఆ తర్వాత కూటమిలో ఏదో ఒక పార్టీలో జాయిన్ అయితేనే తీవ్రమైన వ్యతిరేకతని లేకపోతే అసంతృప్తిని వ్యక్తపరుస్తున్న క్యాడర్ మరి ఈ విధంగా అసలు ఎమ్మెల్యే కూడా కాదు, అక్కడ అంత అరాచకంగా ప్రవర్తించినప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఇంకా ఆ పార్టీకి సంబంధించిన ఫాలోయింగ్లోనే ఆ కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన మరో వ్యక్తి వచ్చేసి ఇక్కడ ఈ విధంగా పార్టీలో జాయిన్ అవ్వటమో లేదా ఎమ్మెల్యే గారి వెనకాల ఉండటమో కాదు, అసలు మొత్తం హవా అంతా కూడా ఆయందే అని చెప్పేసి అక్కడ గుడివాడలో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. పైగా అక్కడ గుడివాడలో ఉన్న యువత అందరినీ కూడా ఏ విషయం ఈయన గ్రిప్లో పెట్టేసుకున్నారంట. ఎవరు ఏం చేయాలి, అసలు ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఈయన ఓకే చేస్తేనే అక్కడికి వెనుగండ్ల రాము గారిని కలవడం అంటే, ఇక ఆ నియోజకవర్గంలో నిజంగా ఎమ్మెల్యేతో పని చేయించుకోవాలని అవసరం ఉన్న క్యాడరు, ఆ పరిస్థితిలో ఉన్న ప్రజలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారండి? అది ఆలోచించండి ఒకసారి. వాళ్ళు నిరంతరం నా పార్టీ గెలవాలి, మా నాయకుడు గెలవాలి అని చెప్పేసి, అఫ్కోర్స్ వెనుగండ్ల రాము ఉంటారా, రావి వెంకటేశ్వర గారికి ఇస్తారా, అది వేరే విషయం. వాళ్ళకి కావాల్సింది ఏంటి? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఈ రెండింటినే కదా వాళ్ళు చూసేది. అక్కడ అదేవిధంగా కొడాలి నాని గారిని ఓడించాలి అనేది. మరి అంత పట్టుదలగా అంత కసిగా పనిచేసిన క్యాడర్కి ఇవాళ పరిస్థితి ఏంటండి? అందుకనే ఉన్న 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు, గుడివాడ నియోజకవర్గమే ఒక ఎత్తు అంటే ఆ రకంగా అంత కష్టపడి కొడాలి నాని గారిని ఓడించేది శక్తి ఉంటుందా అని చెప్పేసి అప్పట్లో ఎన్నో అనుమానాలు. కొడాలి నాని గారు కూడా ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు విసిరారు. సో ప్రజలందరూ కూడా మొత్తానికి ఆయన్ని ఘోర ఓటమి పాలు చేశారు. మీరు చూసే ఉంటారు, అవి ఇప్పుడు మీమ్స్, షార్ట్స్, రీల్స్లో కూడా వస్తూ ఉన్నాయి. ఉదయం 11:30కే ఆయన ఆ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేయటం, ఆయనతో పాటు వల్లభనేని వంశీ ఉంటాం. అప్పుడు వాయిస్ ఓవర్ కూడా ప్రక్కన వేస్తున్నారు. ఏముంది, వీళ్ళందరూ 11ంటికల్లా సర్దేసుకొని గన్నవరం వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేస్తారు, ఆ భోజనాలు చేస్తారు అది అని చెప్పేసి, అది కొడాలి నాని గారు అన్న మాటే. అప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, నాయకులను ఉద్దేశించి అన్నది, కానీ అది తిరిగి వాళ్ళకే రివర్స్ అయింది అది. సో ఆ పరిస్థితులు వచ్చినాయి. మరి అంత పోరాటం చేసిన ఆ నియోజకవర్గంలో చివరికి ఈ పరిస్థితులు దాపురించాయి అంటే మరి దీనికంటే బాధాకరమైన అంశం మరొకటి ఉండదు అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి చూద్దాం, ఇప్పటికైనా సరే ఆ తులసిబాబు పైన చర్యలు తీసుకొని ఆ గుడివాడలో వెనుగండ్ల రాము గారికి ఆయన దూరం చేస్తారా, లేకపోతే చూసి చూడనట్టు పోతారా అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా గుడివాడలో వైసీపీ హవా అని ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో
మరి అది కూటమికి అవమానం కాదా అని వివరించిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.